జిల్లా కాయకలూరుకు చెందిన వెంకటరమణ గతంలో టీడీపీ ఎమ్మెల్యే మొన్నటి ఎన్నికలకు ముందు వైసీపీలో చేరే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన జయమంగళ వెంకటరమణ ఇప్పుడు తిరిగి టీడీపీ వైపు చూస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. అలాగే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు లేఖను శాసనమండలి చైర్మన్ మోహేష్ రాజుకు పంపించారు. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం హరీష్ అందిస్తారు. హరీష్, అప్డేట్స్ ఏంటి? సౌజన్య 2 రోజుల క్రితం శాసన మండలిలో స్పీకర్ ని కూడా చైర్మన్ ని కూడా కలిశారు. అదేవిధంగా తన పదవికి సంబంధించినటువంటి రాజీనామాకు సంబంధించినటువంటి అంశం పైన జయమంగళ వెంకటరమణ పార్టీకి సంబంధించినటువంటి తోటి శాసన మండలి సభ్యులతో కూడా చర్చించారు. మండలిలో ఎల్ఓపిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ కూడా ఆయన కలిసినటువంటి సిచ్యువేషన్ ఉంది. పార్టీకి సంబంధించి రాజీనామా వ్యవహారం, ఎమ్మెల్సీకి సంబంధించి రాజీనామా వ్యవహారం పైన ఆయన ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వంతో చర్చలో ఉన్నారన్నట్లు ప్రచారం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఊహించిన విధంగా శాసన మండలి శాసనసభ సమావేశాలు ముగిసినటువంటి మరుసటి రోజే ఆయన తన పదవికి సంబంధించినటువంటి రాజీనామా లేఖను స్పీకర్ కార్యాలయానికి అందజేసినటువంటి సిచ్యువేషన్. ఈ రోజు డేట్ తోనే రాజీనామాకు సంబంధించినటువంటి లేఖను కూడా ఆయన బయటకి విడుదల చేశారు, మీడియాకి విడుదల చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే గత ఎన్నికల వరకు కూడా ఆయన 2019 ఎన్నికల వరకు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యుడిగా కొనసాగారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతగానే కొనసాగారు. అయితే 2019 ఎలక్షన్ తర్వాత తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత, ఓటమి పాలైన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 24 ఎన్నికలకు ముందే ఆయన పార్టీ కూడా మారారు. ఇంతలోనే ఆయన మళ్ళీ రాజీనామాకు సంబంధించినటువంటి ప్రక్రియ స్టార్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది.